వృద్ధాప్యం గురించి ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అంచనా ప్రకారం 60,000 పైబడిన పౌరులు వృద్ధులుగా పరిగణించబడతారు. వృద్ధాప్యం అనేది ఒక వ్యాధి కాదు. రోగ నిరోధక శక్తి తగ్గడం మరియు జీవకణ పునరుత్పత్తి సామర్థ్యం తక్కువ ఉండటం వల్ల వృద్ధులు వివిధ వ్యాధులకు గురి అవుతారు. వృద్ధుల ఆయుర్దాయం 1969లో 47 సంవత్సరాలుగా ఉన్నది. 1994లో 60 సంవత్సరాలుగా ఆయుర్దాయం ఉన్నది. 2019లో 69 సంవత్సరాలకు ఆయు ప్రమాణం పెరిగింది. కాబట్టి మనం ముందుగా వృద్ధులను అర్థం చేసుకొని వాళ్ళని గౌరవించాలి. అందుకే సీనియర్ సిటిజన్ కానీ ఏమైనా పథకాలు అమలు చేసినప్పుడు 60,000 దాటిన వాళ్ళు వృద్ధులుగా లేదా వృద్ధాప్యంలో ఉన్న మహిళలుగా పరిగణించి వారికి ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించడం జరుగుతుంది.